కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. పాకిస్తాన్లో పూర్తిగా మరింత దిగజారే పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆర్థికంగా ప్రజలు అంతకుముందు గతంలో ఒకసారి చూసాం, గోధుమ పిండి కోసం కొట్లాడినటువంటి పరిస్థితులు అప్పట్లో కనిపించాయి. మరలా అలాంటి పరిస్థితి దిశగా ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు వెళ్తున్నట్టు కనపడుతుంది. సాధారణంగా ఇప్పుడు పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది అక్కడ. పాకిస్తాన్ అన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వారి యొక్క దేవుణ్ణి కొలుస్తూ అన్ని రకాల వసతులను ఏర్పరచుకుంటారు. దుస్తువులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కానీ ఈ యొక్క మాసంలో చాలా పవిత్రంగా భావిస్తూ అన్నీ పొందుపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది అక్కడ ప్రజలకి. ఎందుకంటే ఇంధన ధరలు భారీగా పెరగడం సామాన్య ప్రజల నడ్డి వీరుస్తుందని చెప్పాలి. ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్పై ఏకంగా ఇప్పుడు 55 రూపాయల మేర పెంచేసింది అక్కడ. దాంతో పెట్రోల్ లీటర్ ధర 320 రూపాయలకి పైగా పెరిగింది అక్కడ. డీజిల్ ధర కూడా అదే స్థాయిలో భారీగా బగ్గుమంటుంది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా రవాణా ఛార్జీల నుంచి నిత్యావసరాల ధరలు కూడా అన్నిటిపైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఇంధన ధరల పెంపు పాకిస్తాన్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ కూలీలపైన పెను ప్రభావాన్ని మోపుతుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వార్తాపత్రికలు కూడా ముత్తుకుంటున్నాయి. రంజాన్ మాసంలో సాధారణంగానే కుటుంబ బడ్జెట్లు ఒత్తిడికి గురవుతాయి. ఇలాంటి సమయంలో, ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా వారి యొక్క కుటుంబానికి సరిపడినటువంటి దుస్తులు కానీ ఇతరత్ర ఖర్చులు ఎక్కువగా పెడుతుంటారు రంజాన్ మాసంలో. సంవత్సరానికి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి ఆ మాసం కాబట్టి పూర్తిగా ఆ యొక్క మంత్లు కూడా ఎక్కువ ఖర్చు పెట్టడానికి సంసిద్ధంగా ఉంటారు. అలాంటి సమయంలో ఇలాంటి ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉంటే సామాన్య మధ్య తరగతుల పైన అయితే తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం ఉపశమనం కల్పించాల్సింది పోయి ఇప్పుడు ధరలు పెంచడం పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈద్ పండుగ ఖర్చుల కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఈ భారం వారి కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుందంటూ కూడా అక్కడ నివేదికలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్ ఎక్కువ కూడా ఇంధన దిగుమతులపై ఆధారపడడంతో అంతర్జాతీయ మార్పులు దేశీయ ధరలను కుదిపేస్తున్నాయి. ధరల పెంపు ప్రకటన వెలువడినటువంటి గంటల వ్యవధిలోనే దేశంలోని కరాచీ కానీ, పెషావార్ వంటి ప్రధాన నగరాలలో రవాణా ఛార్జీలు కూడా పెరిగాయి. దీంతో ప్రజా రవాణాపైన ఆధారపడే లక్షలాది మంది ప్రజలక్కడ రోజువారీ ఖర్చులు అమాంతం పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరలు పెరిగిన తర్వాత వెంటనే వ్యాపారులు నిత్యావసర ధరలను కూడా పెంచుతున్నారని, మరోవైపు పెషావర్లో పెట్రోల్ అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గినట్లుగా డీలర్లు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ప్రజల ఆర్థిక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితులకు వెళ్ళడం, ప్రభుత్వం కూడా దీనిపైన కంట్రోల్ తీసుకురాకపోవడం, అక్కడి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు అనేటువంటికి వాదన తెరపైకి తీసుకురావడం అనేది పూర్తిగా అక్కడ అంతర్యుద్ధాన్ని వైపు దారితీస్తున్నట్టుగా కనపడుతుంది. ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నంగా మారడం చేత నిత్యావసర సరుకులు, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం కారణంగా ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. పూర్తిగా దీని ఎఫెక్ట్ అనేది మిగతా అన్ని నిత్యావసరాలపైన కూడా పడుతుంది. ఇప్పుడు అదే పరిణామం కొనసాగుతుంది. క్రమంగా ఎట్ ఏ టైం 55 రూపాయల మేర పెరగడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంకా భారీగా పెరిగేటువంటి సూచనలు అక్కడ కనిపిస్తున్నాయి ఇంధన కొరతల కారణంగా. దీంతో పాకిస్తాన్లో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.